गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। మనము ఈరోజు ఒక కొత్త విషయం, అంటే కొత్త విషయం అంటే కొత్తదేం కాదది, ఇంతకుముందు మనం చదువుకునేదే, మర్చిపోయినారు మీరంతే. ఆ టాపిక్ చేసుకుందాం. ఏమిటి అంటే, రాహుకేతువులు కస్పల్ సబ్సబ్లాడ్గా కానీ దశాలాడ్గా కానీ వచ్చినప్పుడు ఏ రకంగా ఫలితాలు ఇస్తాయి అనేది ఒక ముఖ్యమైన సూత్రం. అది ఇంతకుముందు మనం చర్చించుకున్నాం, మీరు బాగా అటెండ్ అయినారు, అంత బాగుంది. కానీ ఇప్పుడు ఈరోజు చెప్పబోయే పాఠము దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే ఆ ముఖ్య సూత్రం మీద డిపెండ్ అయి ఉంటుంది. అది అంటే రాహుకేతువులు కస్పల్ సబ్సబ్లాడ్గా వచ్చినప్పుడు ఎలా చూడాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు చెప్పబోయే పాఠం. అది వెంకటేశ్వర్లు గారు, మీరు ఏం చేస్తారంటే, నేను పర్టికులర్స్ ఇస్తాను, చార్ట్ తీయండి, మీరు చార్ట్ వేయండి, దాని మీద చూపియండి. చార్ట్ మెయిల్ ఓపెన్ చేసుకోది. డేట్ 21. నేను మేల్ అను. డేట్ 21/3/1941. టైం వచ్చేసి 22:53:50. ప్లేస్ జలంధర్. అందుకే 75:36 ఉండేది తీసుకో. ఈస్ట్. 78:36. 78:36 జలంధర్ కొట్టు వస్తుంది. 78 లేదా? సారీ, 75. 75:36 31:18. ఈ లాస్ట్ది అది క్లిక్ చేయి. అదేలే, కరెక్ట్. ఓకే చేసుకో. సేవ్ చేసుకున్నావా? సేవ్ అయిపోయిందా? లగ్న 2:35:02 వచ్చిందే. 02 వచ్చిందే. సర్లే ఉండండి, ఏం కాదులే, ఏం కొంపలే మునగవులే. ఇవి ఒక్కసారి చూడు, ఇవి కేతు సబ్లాట్స్ అన్ని చెక్ చేసుకో, నేను చెప్తా. రైట్, ఓకే, ఉండండి, ఏం కాదు ఒక సెకండ్తో ఏం కొంపలి మునగలే మనకు. లేదు, అవసరం లేలే. ఇప్పుడు ఇక్కడ టాపిక్ ఏమిటిది అంటే, సూయిసైడ్ అంటాం, అంటే ఆత్మహత్య, అంటే తనకు తాను ప్రాణం తీసుకోవడం ఆత్మహత్య అంటారు. సెల్ఫ్ అసాసినేషన్, సూయిసైడ్ ఆర్ సెల్ఫ్ అసాసినేషన్, తనకు తాను మరణం ఉరేసుకో, ఎట్లనే కానీ ఎనీవే
ఉరేసుకోవచ్చు, విషం తాగొచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఏమో మనకు తెలియదు. ఆత్మహత్య. అది దాని గురించి మనం తెలుసుకుందాం, ఎలా చూడాలి కస్పల్ ఇంటర్లింక్స్ లో అనేది. కానీ దానికంటే ముందు ఈ కస్పల్ సబ్సబ్లార్డ్ రాహుకేతువులు ఇక్కడ వస్తే కనుక వాళ్ళు ఏ రకంగా ఫలితాలు ఇస్తారు అనే సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లగ్న ప్రతిదానికి మనం లగ్న కస్ప సబ్సబ్లార్డ్ చూడాలి అని ఇందాకనే మన వాళ్ళు చర్చించుకున్నారు. క్లాస్ కమెంట్స్ అయ్యేదానికి ముందే మన వాళ్ళు చర్చించినారు. ప్రతిదానికి మన దాంట్లో లగ్న కస్ప సబ్సబ్లార్డ్ను చూడాలి అని. అలాగే ఇక్కడ లగ్న కస్ప సబ్సబ్లార్డ్ కేతు. ఆ కేతు వచ్చినప్పుడు ఎలా చూడాలి? కేతు యాక్ట్స్ యాజ్ 3 planets, 3 planets గా చూడాలి. ఇప్పుడు ఇక్కడ లగ్న కస్ప సబ్సబ్లార్డ్ కేతు, లగ్న సబ్సబ్లార్డ్ ఇంకోడు కేతు ఎవరు? జూపిటర్, మళ్ళా శాటర్న్. అంటే ఏమి? లగ్న కస్ప సబ్సబ్లార్డ్ కేతువుగా వచ్చినప్పుడు కేతువుగా చూడాలి, జూపిటర్ గా చూడాలి, శాటర్న్ గా చూడాలి. అంటే 3 రకాలుగా పరిశీలించాలి మనం. అది ముఖ్య సూత్రం. ఇది ఇంతకుముందు చర్చించుకున్నాం మనం, పాతదే. కానీ మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం అంతే. అంటే ఏమి? ఇది ఎందుకు చెప్తున్నాను, రేపు జూనియర్స్ కు మీరు క్లాస్ చెప్పేటప్పుడు ఉపయోగపడుతుంది ఈ సిద్ధాంతం. అందుకు దాన్ని రిపీట్ చేయాల్సి వచ్చింది. కేతు ఇక్కడ వచ్చినాడు అంటే కేతు రిప్రజెంట్స్ జూపిటర్ అండ్ శాటర్న్. కాబట్టి ఇక్కడ కేతు ఈ కస్పల్ సబ్సబ్లార్డ్ గా రాహుకేతువులు ఎవరన్నా రాని వారు రాహు ఉంటే రాహువుగా ఇస్తాడు. రాహు రిప్రజెంట్ సైన్ లార్డ్, రాహు రిప్రజెంట్ స్టార్ లార్డ్. అలాగే ఇక్కడ కేతు ఉన్నాడు, కేతు యాజ్ కేతుగా ఇస్తాడు, కేతు యాజ్ స్టార్ లార్డ్ జూపిటర్, కేతు యాజ్ స్టార్ లార్డ్ శాటర్న్. అట్లా మూడు ప్లానెట్స్ యొక్క ఫలితాలను ఇస్తాడు అనేది మనం గ్రహించుకోవాలి. అది సూత్రం. ఇక్కడ ఈ సెల్ఫ్, దాన్ని ఏమంటారు, సూయిసైడ్, సెల్ఫ్ అసాసినేషన్ కు రూల్ ఏమి? కస్పల్ ఇంటర్లింక్స్ లో రూల్ ఏమి? సెల్ఫ్ అసాసినేషన్ అంటే ది సబ్సబ్లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ షుడ్ మీట్ ది ఫాలోయింగ్. అంటే ఏమి? ఇక్కడ మీరు దాని మాదిరి ఇక్కడ టైప్ చేస్తావా నువ్వు వెంకటేశ్వర్లు? నిన్న చేస్తావు చూడు. అట్లా కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్, ఎందుకంటే అర్థమయ్యేటట్లా. ఇప్పుడు రూల్ సెల్ఫ్ సూయిసైడ్ కు రూల్. సూయిసైడ్ కు రూల్ అసెండెంట్ అక్కడ అసెండెంట్ సబ్సబ్లార్డ్ ఎస్ఎస్ఎల్ ఈజ్ ఆరో మార్క్ ఈజ్ కాదు, ఆరో మార్క్ పెట్టు. అంటే ఇన్ ది స్టార్ ఆఫ్ అని. అసెండెంట్ సబ్సబ్లార్డ్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ అంటే ఇన్వాల్వ్మెంట్ లో ఇక్కడ వచ్చే కాలం ఇన్వాల్వ్మెంట్. అది కేతు వద్దు. రూల్ ఇది. ఇన్వాల్వ్మెంట్ 8 పెట్టు. 8 కొంచెం డాష్ పెట్టి దూరంగా పో, కొంచెం డాష్ పెట్టు. అంటే ఇది 8 అనేది ఇన్వాల్వ్మెంట్. కమిట్మెంట్ కొంచెం స్పేస్. ఆడ కమిట్మెంట్ లో ఎం అండ్ బి, మారక అండ్ బాధక. ఎం అండ్ బి, అండ్ పెట్టుకో, అండ్ బి. ఇది ఇన్వాల్వ్మెంట్ మొదటిది, ఇది కమిట్మెంట్. కొంచెం స్పేస్, ఇంకా కొంచెం అవతలకి రా. అట్లా అక్కడ 8 ఆర్ మారక అండ్ బాధక, బాధక. ఎంఆర్ బాధక బి. ఇది నంబర్ అసెండెంట్ సబ్సబ్లార్డ్ లో ఏ రూల్. ఇది ఏ రూల్. ఇక్కడ మొదట ఏ పెట్టుకో, అంటే లేదా నంబర్ 1 రూల్ అని పెట్టుకో. ఇది 1, అక్కడ 1 పెట్టుకో ముందు. అసెండెంట్ సబ్సబ్లార్డ్ ముందు 1 నంబర్ ఇచ్చుకో. అంటే ఇవి కింద 2 మళ్ళా అసెండెంట్ సబ్సబ్లార్డ్ ఆరో మార్క్
యారో మార్క్ అంటే అసెండెంట్ సబ్ లార్డ్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ 1 and 8. ఇక్కడ 1 and 8, 1 and 8. ఇక్కడ మారక బాధకాలో అక్కడ మారక బాధక సేమ్ పై మాదే ఎం అండ్ బి పెట్టు, ఎం అండ్ బి. ఇక్కడ ఇది సేమే, ఇంకా పైది సేమే. ఇది ఎంత? ఇది 8 ఆర్ మారక బాధక, అవి కామన్, అది కామన్. ఇది ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి సార్. నంబర్ 3 అసెండెంట్ సబ్ లార్డ్, లేదా ఆయన పంపిస్తాడులే మీకు, మీరు చేసుకోకుండా పర్వాలేదు, వినండి, ఆయన పంపిస్తాడు తర్వాత. అసెండెంట్ సబ్ లార్డ్ 1 ఇన్వాల్వ్మెంట్ లో 1 పక్కకు కమిట్మెంట్ లో ఎం అండ్ బి ప్లస్ 8. ఇక్కడ సేమ్ అదే, ఇంకా పైన ఇదే కాపీ. సార్ కమిట్మెంట్ లో 3 ఉండాలి, 3 ఉండాలి సార్. మారక బాధక ప్లస్ 8 ఉండాలా? ఏదైనా ఒక్కటి ఉంటే చాలా? ఏ ఒకటి ఉన్నా చాలు. థ్యాంక్ యూ సార్. ఇది కొంచెం అట్లా జరుపుకో అట్లా. ఇది అసెండెంట్ సబ్ లార్డ్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ 8 అంటే ఇన్వాల్వ్మెంట్ లో 8 ఉండి, కమిట్మెంట్ లో మారక బాధక ఉండి, తర్వాత ఫైనల్ కన్ఫర్మేషన్ లో 8 కానీ ఆ మారక కానీ బాధక కానీ ఉన్నట్లయితే అక్కడ సూయిసైడ్ జరుగుతుంది. ఇది ఒక రూల్. ఇది 2వ రూల్. ఇది 3వ రూల్. ఈ మూడింటిలో ఏ ఒక్కటైనా ఖచ్చితంగా చూపించాలి, ఏ ఒక్కటైనా ఉండాలి. ఇది ఒకటి. అంటే అసెండెంట్, ఇదంతా అసెండెంట్ సబ్ లార్డ్ గురించి ఈ 3 పాయింట్లు. అట్లనే దాని కింద ఇంకా కొంచెం స్పేస్ చేతులు ఆడ రాసుకో. 8th SSL ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ 1 అంటే ఇన్వాల్వ్మెంట్ లో 1 కమిట్మెంట్ మారకాండ బాధక, కమిట్మెంట్ లో మారకాండ బాధక ఎం అండ్ బి, అదే ఎం అండ్ బి పెట్టడమే మేలు. తర్వాత 8 ఆర్ మారక ఆర్ బాధక, అవి డూ అను, డిట్టోను. కాపీ చేయలే, రాసుకుంటారులే వాళ్ళు కూడా ఒకటేసారి. అలాగే కింద 2వ రూల్, ఈ పైదంతా అసెండెంట్ కు సంబంధించినది. ఇది 8th సబ్ లార్డ్ సంబంధించిన రూల్. 2 8th SSL ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్, 2వది రై, in the star of 1 and 8. ఇక్కడ మారక బాధక కమిట్మెంట్ లో, ఫైనల్ కన్ఫర్మేషన్ లో అవే, రైట్. 3వది నంబర్ 3 రూల్, సేమ్ 8th SSL ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ 1 ఎం అండ్ బి. ఈడ 8 ఇది తప్పిది, ఇది తీసేసి 8 ఇదంతా తీసుకో. ఎం అండ్ బి ఇవి తలిగితే ఇన్వాల్వ్మెంట్ లో పోనీ, కమిట్మెంట్ లోకి. ఇక్కడ 8 మాత్రమే, ఇక్కడ అది ఎం అండ్ బి. 1 కూడా కలుపు, 1
1 ముందో వెనుకనో ఏమన్నా ఒకసారి కలుపు 1 1 అది ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ ఇది మామూలే అది అంటే ఏమి ఈ 2 రూల్స్ మనము తెలుసుకోవాలా నోటికి రావాలా ఈ 2 రూల్స్ నోటికి రావాలా అంటే ఈక్వేషన్ రూపంలో ఉంటే సులభంగా అర్థమవుతుందని జ్ఞాపకం ఉంటుందని నేను ఇట్లా చెప్పినాను మీరు వర్డ్స్ రూపంలో రాసుకోవాలంటే చాలా కష్టం చాలా లెంత్గా అవుతుంది పేరాలు అవుతుంది ఇది గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది ఇన్వాల్వ్మెంట్ ఇది కమిట్మెంట్ ఇది ఫైనల్ కన్ఫర్మేషన్ ఇన్వాల్వ్మెంట్ అంటే పొజిషనల్ స్టేటస్ ప్లస్ స్టెల్లార్ స్టేటస్ ఈడ కావాలంటే పైన P+S అని పెట్టు P+S అంటే P అంటే పొజిషనల్ స్టేటస్ S అంటే స్టెల్లార్ స్టేటస్ అవి ఇన్వాల్వ్మెంట్ లో ఉంటాయి PS+SS అను SS ప్లస్ SS ఎందుకంటే వాళ్ళకి అర్థం కావడానికి అంతే ఇంకా ఇవి కొంచెం అట్లా జరుపుకుంటే సరిపోతాయి అది అదే ఇంకా కొంచెం జరుపుకో పర్వాలేదు అది అది అట్లా ఇప్పుడు ఇది సూత్రం సార్ సూయిసైడ్ కు ఏమి సూసైడ్ రూల్స్ అని పెట్టండి వెంకటేశం గారు హెడింగ్ పైన పైన పెట్టండి కరెక్టే SUICIDE అంతేనా స్పెల్లింగ్ సూయిసైడ్ రూల్స్ అంటే ఆత్మహత్య తెలుగులో కావాలంటే రాసుకోండి ఆత్మహత్య రైట్ ఉండని ఇంకా వాళ్ళు రాసుకుంటారు తర్వాత ఇప్పుడు మీరు రాసుకోండి లేదా వినండి ఇది మళ్ళా మీకు సార్ పంపిస్తాడులే వెంకటేశ్వర సార్ పంపిస్తాడు తర్వాత ఇది ఎట్లా సేవ్ చేసుకున్నా నువ్వు సేవ్ చేసుకొని వాళ్ళకి పంపి వాట్సాప్ లో ఓకే సార్ మళ్ళీ అయినా కొడతాం ప్రాబ్లం లేదు మీరు చెప్పండి ప్లీజ్ ఇప్పుడు ఇంకా పాఠం ఇక్కడ చార్ట్ లో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు అసెండెంట్ చార్ట్ తీయండి చార్ట్ ఇక్కడ అసెండెంట్ సబ్ లార్డ్ కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్ వీనస్ అండ్ మార్స్ అంతే కదా కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్ అంటే ఇన్వాల్వ్మెంట్ లో సాటర్న్ ఉన్నాడు కమిట్మెంట్ లో వీనస్ ఉన్నాడు ఫైనల్ కన్ఫర్మేషన్ లో మార్స్ ఉన్నాడు ఇక్కడ మీరు కేతు ఏం చెప్తున్నాడు కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ ఎవరు స్టార్ లో ఉన్నాడు సాటర్న్ స్టార్ లో ఉన్నాడు ఇంకొకటి దీనికంటే ముందు మనము తెలుసుకోవాల్సింది సారీ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు దీనికంటే ముందు ఇది ఆత్మహత్య గురించి మనం విచారిస్తున్నాం అంటే ఏమి ఇక్కడ లగ్నం ఏమైంది ఈ జాతకుడి లగ్నము వృశ్చిక లగ్నం వృశ్చికం వచ్చేసి ఏమైతుంది అది చరరాశ స్థిర రాశ ద్విస్వభావ రాశ స్థిర రాశి అయినప్పుడు బాధకుడు ఎవరైతారు 9 రైట్ బాధకుడు స్థిర రాశి కాబట్టి 9వ వాడు బాధకుడైతాడు ఇంకా మారకులు 2 7 ఇది 2 ఇది 7 మారక 2 7 మారక ఇంకా 12 కూడా తీసుకోవచ్చు నష్టమేం లేదు కానీ 2 7 బుక్ లో ఇస్తాడు ఆయన 2 7 12 కూడా తీసుకోవచ్చు నష్టం లేదు 2 7 మారక బాధక 9 ఇవి గుర్తుపెట్టుకోవాలా మీరు 2 7 మారక బాధక అనేది 9 ఎందుకు స్థిర లగ్నమైంది కాబట్టి స్కార్పియో ఫిక్స్డ్ సైన్ అయినప్పుడు బాధకుడు 9వ ఇంటి వాడైతాడు అది గుర్తుపెట్టుకోవాలి 2 7 కామన్ మారకులు బాధకులు అవి ఇక్కడ కేతు అనేటువంటి వాడు లగ్న కస్ప సబ్ లార్డ్ ముందు కేతును గురించి విచారిద్దాం కేతు యాజ్ కేతు తర్వాత కేతు యాజ్ సైన్ లార్డ్ కేతు యాజ్ స్టార్ లార్డ్ అట్లా 3గా రాసుకోవాలా ఇప్పుడు మీరు కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్ అండ్ ఇన్ ది సబ్ ఆఫ్ వీనస్ అండ్ ఇన్ సబ్ ఆఫ్ అట్లా రాసుకోవాలా ఇప్పుడు కేతు ఆరో మార్క్ పెట్టుకొని సాటర్న్ రాసుకోండి సాటర్న్
ఇన్వాల్వ్మెంట్ లో ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏం చూడాలా? 2, 1, 8, 2, 7, 9, 1, 8, 1, 8, 2, 7, 8, 2, 7, 9, 9. అట్లాగా ఇప్పుడు మనం చూడాల్సిన ఇండ్లు గుర్తుపెట్టుకోండి. ఇండ్లు ఏ హౌస్ చూడాలా? ఇప్పుడు కేతు ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్. సాటర్న్ అంటే 2లో ఉన్నాడా? లేడు. ఎవరు? కేతు ఉన్నాడు కదా. ఇది కేతు కదా. కేతు. లేకపోతే ఒక పని చేద్దాం, పెద్ద చార్ట్ది అది ఈజీగా అవుతుంది కదా తొందరగా. ఇక్కడ కేతు ఈజ్ ఇన్ ది స్టార్. కేతుకు పిఎస్ ఉంది చూడండి. పిఎస్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి 2 ఉంది. మనకు కావాల్సినవి 8 ఉంది. అంటే ఏమి? ఇక్కడ 1 and 8 వచ్చింది. అంటే ఏమి? ఇప్పుడు అసెండెంట్ కస్ప్ సబ్సబులార్డ్ షుడ్, రెండో రూల్, అసెండెంట్ కస్ప్ సబ్సబులార్డ్ 1 and 8 ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నాడా లేదా అనేది చూసింది. ఇక్కడ 1 and 8 ఉంది కదా. పొజిషనల్ స్టేటస్ ఉంది కాబట్టి కేతువుకు 1 and 8 సూచిస్తున్నాడు. అంటే ఇన్వాల్వ్మెంట్ లో 1 and 8 వచ్చినట్లే. 1 and 8 తర్వాత కమిట్మెంట్ లో వీనస్ లో 2, 7, 9 3 వచ్చే చూడు. 2, 7, 9, 12. 2, 7, 9, 12 మారక బాధకాలు. 2, 7, 9, 12. 2, 7 మారకాలు, 12 కూడా మారకమే. 9 అనేది బాధక. అలాగే మార్స్ ఇక్కడ చూడండి 2, 1, 2, 8 వచ్చినాయి. మనకు కావాల్సిందేమి? 8 కానీ మారక కానీ బాధక కానీ ఉండాల ఫైనల్ కన్ఫర్మేషన్ లో. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 1 చెప్పాల, 8 మారక బాధక. ఇదిగో చూడండి, అది రెండో రూల్. ఇదో ఇది ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 8 ఆర్ మారక ఆర్ బాధక అది గుర్తుపెట్టుకోండి. కామన్, అన్నిటికీ కామన్ అది. అసెండెంట్ కస్ప్ సబ్సబులార్డ్ 3 రకాలుగా ఇవ్వాలా. ఇక్కడ ఏమి? కేతువు పొజిషనల్ స్టేటస్ ఉంది కాబట్టి 1 and 8 లో ఉన్నాడు. అంటే ఇక్కడ 1 and 8 పొజిషనల్ స్టేటస్ ఉంది అంటే ఇన్వాల్వ్మెంట్ లో 1 and 8 ఉన్నట్లే లెక్క. ఇంకా మీరు సాటర్న్ చూడాల్సిన పని లేదు, సాటర్న్ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు? సాటర్న్ కూడా ఇక్కడ వాడు ఉండకపోని మనకు అనవసరం, ఇక్కడ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. ఇక్కడ 1 and 8 ఉంది పొజిషనల్ స్టేటస్ లో కాబట్టి కేతువు 1 and 8 ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నట్లే. కమిట్మెంట్ లో 2, 7, 9, 12 ఉన్నాయి. మారక బాధక అన్ని వచ్చేస్తాయి. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో మారక ఉంది, 2 ఉంది, 8 ఉంది. కాబట్టి ఈ ఫస్ట్ ఈ రూలు ఈ మూడింటిలో అసెండెంట్ కస్ప్ సబ్సబులార్డ్ 3 చెప్పినాం కదా. మూడింటిలో ఏ ఒక్క రూల్ సాటిస్ఫై అయినా చాలు, 3 కావాలని లేదు. ఆ మూడింటిలో ఏమ్మా చెప్పు. ఏది? ఇది సూయిసైడ్ రూల్. ఇది ప్రత్యేకంగా చెప్పినాడు సూయిసైడ్ రూల్. ఆయన చెప్తే అట్లానే మనం నేర్చుకోవాలా. ఇప్పుడు 1 and 8 అనేది ఉంది కదా, కామన్ కదా. 8 అనేది కూడా మారకమే. 8 అనేది మారకమే. 1 and 8 1 అనేది నేటివ్ కి తెలుపుతుంది, 8 అనేది మారకమే. ఇప్పుడు ఇక్కడ 1 and 8 ఉంది కమిట్మెంట్ లో మారక బాధక వచ్చేసినాయి. ఫైనల్ కన్ఫర్మేషన్ లో మారకుడు ఉన్నాడు, బాధకుడు ఉన్నాడు. 8 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో మారకుడున్నా బాధకుడున్నా ఇంకోటి 8 ఉన్నా చాలు. ఏ ఒక్కటి ఉన్నా మనకి ఇక్కడ 2 దొరికినాయి కాబట్టి ఓకే. అంటే ఏమి? ఇప్పుడు మీరు రాసుకున్నటువంటి అసెండెంట్ సబ్సబులార్డ్ కు 3 రూల్స్ రాసుకున్నారు. ఈ మూడింటిలో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా ఓకే. ఇప్పుడు ఇది రెండో రూల్ సాటిస్ఫై అయింది. ఇది ఈ అసెండెంట్ సబ్సబులార్డ్ రెండో రూలు సాటిస్ఫై అయ్యింది ఇక్కడ. అంటే ఈ మూడింటిలో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా చాలు. అలాగే అర్థమైందా?
అలాగే సెకండ్ ఇది ఎయిత్ కప్ సబ్ లార్డ్ చూడండి. కొంచెం ఎయిత్ తర్వాత చెప్పుకుందాము. కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్. ఇప్పుడు కేతువు ఇక్కడ ఇస్తాడు, మారకం ఇస్తాడు అని తేల్చినాం కదా. ఇప్పుడు కేతు యాజ్ కేతు ఇవ్వాలా, ఎందుకు అన్ని సాటిస్ఫై అయినాడు కదా అన్ని లెవెల్స్ లో. ఇన్ ఆల్ లెవెల్స్ 3 లెవెల్స్ లో వచ్చేసాయి కదా. అతను నువ్వు ఎట్లా రూల్ చెప్పింటే అట్లా వచ్చాయి కదా. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 1 and 8 ఉంది, కమిట్మెంట్ లో 2, 7, 9 ఉంది. అంటే మారక బాధకాలు వచ్చేసినాయి. ఇక్కడ 2 ఉంది, 8 ఉంది. అంటే కేతు యాజ్ కేతు ఇది బాగా సమృద్ధిగా మారకము జరగడానికి, అంటే సూసైడ్ కావడానికి అర్హత ఉంది, క్వాలిఫైడ్. కానీ కేతు యాజ్ కేతు మాత్రమే చూసినాం మనం. కేతు రిప్రజెంట్స్ ఎవరు ఇక్కడ చూడండి. కేతు రిప్రజెంట్స్ జూపిటర్ అండ్ సాటర్న్. జూపిటర్ చూడండి, జూపిటర్ కు పిఎస్ ఉంది, 1 ఉంది. ఇక్కడ ఇది ఎర్ర, ఇది నల్లగుని చూడపా. అది ఆ జూపిటర్ పక్కన అది ఇక్కడ నాకు కనపడుతుంది ఒకటి, ఏదో అడ్డం ఉంది నాని. పోయిందిలే, ఇప్పుడు వచ్చింది అదో. అరే జూపిటర్ కు ఇక్కడ పొజిషనల్ స్టాటస్ ఉంది కాబట్టి 1 అనేది ఉంది. కమిట్మెంట్ లో ఎవరున్నారు? సాటర్న్ కదా. సాటర్న్ ఏం చెప్తున్నాడు? సాటర్న్ ఫోర్ మనకు అవసరం లేదు కదా. మనకేం రావాలా? ఇక్కడ 1 ఒకటే వచ్చింది. కమిట్మెంట్ లెవెల్లో అతను చెప్పినట్టు రూల్ రాలే. మారక బాధక అండ్ 8. మారక గాని బాధక గాని 8 గాని ఉందా కమిట్మెంట్ లో? ఈ మూడిట్లలో 9 సార్. 9 కాదు, 9 కాదు. ఏది 9 బాధక వచ్చింది సార్. బాధక ఉంది కదా. 9 ఉండనిలే. తర్వాత ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 9 అంటే ఏమి? ఇక్కడ రూల్ కంప్లీట్ కాలే కదా. రూల్ అనేది కంప్లీట్ కాలే. అది సాటర్న్ ఎవరి సభలో ఉన్నాడు? జూపిటర్ సాటర్న్ సభలో ఉన్నాడు. జూపిటర్ అపియర్స్ ఇన్ జూపిటర్ ఎక్కడ? జూపిటర్ 1 లో ఉన్నాడు. 8 లో ఉన్నాడా? 8 లో లేడు. పోనీ ఇక్కడ 1 లో ఉండి ఇక్కడ కమిట్మెంట్ లో ఏమైనా అట్లా వచ్చినాడా? రెండో రూల్ 1 and 8 లో లేడు. అంటే ఏమి? ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లోనే లేడు. రూల్ బెసికింది ఇక్కడ. ఇప్పుడు మీరు రూల్ చూడండి, ఆ రూల్ చూపి ఆయనకు. ఇప్పుడు చూడు, ఇక్కడ ఏముంది? 8 అన్నా ఉండాలా. ఇక్కడ 1 and 8, 1 ఒకటే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇవి ఉండాలా. ఇక్కడ M and B ప్లస్ 8 లేదా? కేవలం బాధకుడు మాత్రమే ఉన్నాడు. 8 లేడు కదా. లేడు. కాబట్టి ఆడ రూల్ ఎత్తిపోయింది. అంటే ఏమి? రూల్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. అంటే ఏమి? దీన్ని ఏమంటారు? ఈ ఇన్వాల్వ్మెంట్ అండ్ నెసెసరీ కండిషన్. ఇన్వాల్వ్మెంట్ అండ్ కమిట్మెంట్ నాట్ సాటిస్ఫైడ్. నెసెసరీ కండిషన్ ఎత్తిపోయింది. ఇప్పుడు కేతు యాజ్ కేతుగా ఇచ్చినాడు, సమృద్ధిగా ఇచ్చినాడు. కానీ వాని సపోర్టర్ జూపిటర్ ఉన్నాడే, రిప్రజెంటేటివ్, వాడు ఇక్కడ బెసికిచ్చినాడు. రూలు సంపూర్తిగా సాటిస్ఫై కాలే. ఎందుకు కాలేదు? ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 1 ఉంటే ఇక్కడ మారక బాధక 8. యాడిది? ఒక బాధక ఉంది, 8 లేదు.
అంటే 8 అనేది కంపల్సరిగా రావాలి, అక్కడ లేదు, ఎత్తిపోయింది అది. ఇప్పుడు మీరు ఆ 3 రూల్స్ బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత ఈ అంటే ఆడ నెసెసరీ కండిషన్ ఎత్తిపోయింది, ఇంకా ఫైనల్ కన్ఫర్మేషన్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, మనకు దాంతో సంబంధం లే. నెక్స్ట్ కేతు రిప్రజెంట్స్ సాటర్న్. ఇప్పుడు జూపిటర్ కదా మనం చూసింది, సాటర్న్. సాటర్న్ కు పిఎస్ లేదు. పోనీ ఇక్కడ ఏమన్నా వాడు ఇది వీనస్ స్టార్ లో ఉన్నాడు. 1 and 8 ఉందే, 1 లేదు, 8 లేదు. అంటే ఏమి ఇక్కడనే వాడు ఇక్కడనే ఎత్తిపా. అంటే ఏమి నెసెసరీ కండిషన్ రిప్రజెంటేటివ్స్ ద్వారా ఫెయిల్ అయ్యింది. కేతు యాజ్ కేతు పాజిటివ్ రిజల్ట్ వచ్చిందయ్యా, ఓకే. కానీ రిప్రజెంటేటివ్స్ కూడా చెక్ చేయమన్నాం కదా, అక్కడ నెగటివ్ రిజల్ట్ వచ్చింది. అంటే ఏమి, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు రాహుకేతువులు వచ్చినప్పుడు 3 గ్రహాలుగా పరిశీలన చేయాలా. పరిశీలన చేసినప్పుడు ఒకటేమో పాజిటివ్ వచ్చింది, 2 నెగటివ్ వచ్చింది కదా. ఇది ఇంతవరకు అట్లా పక్కా పెట్టండి. ఈ రిజల్ట్ మీరు 1 పాజిటివ్, 2 నెగటివ్ అంటే ఫెయిల్యూర్ కదా అది. ఇంకా తర్వాత 8th కస్ప్ సబ్ లార్డ్ చూడండి. 8th కస్ప్ సబ్ లార్డ్ ఎవరు? ఇక్కడనే ఉంటారు కదా 8th కస్ప్ సబ్ లార్డ్, మెర్క్యూరీకి వానికి పొజిషన్ స్టాటస్ ఉంది, 8 లో ఉన్నాడు. రాహు ద్వారా ఇక్కడ 1 వచ్చింది చూడు, 1 వచ్చింది. తర్వాత కూడా వచ్చింది సార్ 279. రాని మనకు అక్కడ కావాల్సింది 1 and 8, 1 గాని అట్లా గాని. ఇక్కడ చూడు 1 వచ్చింది. మళ్ళా ఇక్కడ మారక బాధక చూడండి 27 ఉంది. ఇంకా జూపిటర్ ఏమేమి చెప్తున్నాడు కింద, 2 7 12, 2 7 12. తర్వాత రాహు జూపిటర్ ఇప్పుడు మనం చూస్తుండేది ఎవరిని, మెర్క్యూరీని కదా. మెర్క్యూరీ జూపిటర్ సభలో కదా ఉండేది. మళ్ళా జూపిటర్ ఏమేం చెప్తున్నాడు, 2 7 1 మారకాలు ఇస్తున్నాడు సార్, అంతే. 2 7 మారకాలు ఇస్తున్నాడు. ఇక్కడ అవు రాలే కదా. 8th రాలే. 9 ఉందా చూడు, లేదు సార్, లేదు. కాబట్టి ఇది కూడా ఎత్తిపోయేట్లే. ఇప్పుడు చూడు, ఈడ సెకండ్ రూలు 1 and 8 ఉంది. దాని పక్కన ఇడ 1 and 8 ఉంది, M and B. ఈడ M and B రాలే, మారక వచ్చింది, బాధక రాలే. కాబట్టి ఎత్తిపోయింది ఇట. అంటే ఏమి, ఈ 2 రూల్స్ సాటిస్ఫై కావాలి కదా. ఇప్పుడు ఫస్ట్ కస్ప్ సబ్ లార్డ్ అండ్ 8th కస్ప్ సబ్ లార్డ్. ఫస్ట్ కస్ప్ సబ్ లార్డ్ లో 3 రూల్స్ లో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా ఓకే. 8th కస్ప్ సబ్ లార్డ్ గురించి 3 రూల్స్ చెప్పినారు, ఏ ఒక్కటి పాస్ అయినా ఓకే. కానీ ఫస్ట్ కస్ప్ సబ్ లార్డ్ లో 1 కేతు యాజ్ కేతుగా ఇచ్చినాడు, మిగతా 2 నెగటివ్ వచ్చినాయి. ఇక్కడ 8th కస్ప్ సబ్ లార్డ్ అసలుకే ఇవ్వలే. అంటే ఏమి, ఇది ఇతనికి ఆత్మహత్య చేసుకోడు ఈ జాతకుడు ఆత్మహత్య చేసుకోడు అని నిర్ధారణ జరిగింది. ఈ చార్ట్ ఎవరిది కాదు, ఎస్పి ఖుల్లార్ గారిదే. మనకు పాఠం అంతే, ఎవరన్నా కానిలే కానీ
పాఠం అంతే, పాఠం కావడానికి ఎవరిదైతేనేమి. నీకు పాఠం సూయిసైడ్ అనేటువంటిది ఈ రూల్స్ పక్కడబందీగా మీరు గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని మాదిరి చూస్తూ ఉండండి. ఇవి ఇవి ఊకే చూస్తూ ఉంటే వస్తాయి. అసెండెంట్ సబ్లార్డు ఇన్వాల్వ్మెంట్ లో 8 ఉండాలా. 8 ఉన్నప్పుడు ఇక్కడ ఏం చెప్పినారు, కమిట్మెంట్ లో మారక బాధక ఎం అండ్ బి ఇవి 2 ఉండాలా కంపల్సరీ. ఎం అండ్ బి. ఇక్కడ ఆర్ అంటే అది వేరు, ఓఆర్ అంటే అది గాని అని అట్లా. ఇక్కడ ఆర్ లేదు, ఎం అండ్ బి ప్లస్ అంటే అది కూడా అని అట్లా. కాబట్టి ఇక్కడ ఈ మూడింటిలో ఏ ఒక్క రూల్ ఉన్నా ఓకే. అట్లనే 8th సబ్ లార్డ్ కూడా ఈ మూడింటిలో ఏ ఒక్కటి చెప్పినా ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ 2 టాలీ కావాలా. మళ్ళా ఇప్పుడు మ్యారేజ్ కావాలంటే మనం ఏం చెప్తున్నామయ్యా, 1st సబ్ లార్డ్ నువ్వు చెక్ చేస్తున్నావు, 7th సబ్ లార్డ్ నువ్వు చెక్ చేస్తున్నావు, ఆ 2 ఓకే అంటేనే చెప్తున్నారు కదా. ఇది అంతే. 1st సబ్ లార్డు తర్వాత 8th సబ్ లార్డు ఈ రెండింటిని చెక్ చేసిన తర్వాత నువ్వు నిర్ణయానికి రావాలా. ఇక్కడ 1st సబ్ లార్డ్ కేతుగా ఓకే అన్నాడు. కేతు యాజ్ రిప్రజెంటేటివ్స్ ద్వారా 2 సార్లు లేదన్నాడు, అంటే రిప్రజెంటేటివ్స్ ద్వారా ఇవ్వలే. కానీ అట్లా ఇవ్వనప్పుడు ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోండి, వేరే విషయంలో ఏదన్నా కానీ కేతు ఇచ్చి ఈ 2 నెగటివ్ ఇచ్చినాడన్నా కూడా నెగటివ్ ఇచ్చినాడని చెప్పేసి దాన్ని కొట్టేయడానికి లేదు. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక దశ గురించి మాట్లాడుతున్నారనుకో, అప్పుడు లేదు వాడిస్తాడు ప్రిఫరెన్స్, వానికి ఇవ్వాలా. కేతు ప్రాధాన్యత ఉంటుంది వానికి ఎప్పటికైనా. ఈ విషయంలో ఇక్కడ లేదది. ఎందుకు ఇక్కడ 8th సబ్ లార్డ్ కూడా ఇవ్వలే. ఇక్కడ కేతు తప్ప మిగతా 2 ప్లానెట్స్ నెగటివ్ చూపించినాయి. కాబట్టి ఇతనికి ఎట్టి పరిస్థితుల్లో ఈ జాతకుడు చేసుకోడు, ఆత్మహత్య చేసుకోడు అని నిర్ధారించడమైనది. ఒక చిన్న డౌట్ సార్. ఒక చిన్న డౌట్ సార్, చెప్పు. మిగతా విషయాలు మ్యారేజ్ కి కూడా 7th సబ్ లార్డ్ కేతు వచ్చినప్పుడు కేతు యాజ్ అ సైన్ లార్డ్, కేతు యాజ్ అ స్టార్ లార్డ్, ఆ 3ని కూడా 5, 7, 11 కి కనెక్ట్ చేసుకోవాల్సిందేనా? చూడాలా. కానీ మీకు ఇంతవరకు మనము అట్లా ఇండివిజువల్ గా ఇప్పుడు దీన్ని చెక్ చేయాలా. మనం గుండుగుత్తగా దాన్ని చూసినాం, పెద్ద చార్ట్ తీసుకొని చెప్తా ఉన్నాం. ఓకే సార్, ఓకే. దాంట్లోనే వచ్చేస్తున్నాయి కాబట్టి మనము వెళ్ళిపోతున్నాం. ఇది అట్లా కాదు, ఇది కంపల్సరీగా చూడాలా. వాడు ఎట్లా చెప్పినాడో అట్లనే. ఓకే సార్. ఇప్పుడు 7th సబ్ లార్డ్ గా కేతు వచ్చినా కూడా మీరు కేతు మ్యారేజ్ విషయం కూడా అట్లనే అనలైజ్ చేయాలి. దీని మాదిరే కేతు యాజ్ స్టార్ లార్డ్, కేతు యాజ్ సబ్ లార్డ్. మనం అంత ఓపిక లేక మనం ఏం చేస్తాం, పెద్ద చార్ట్ చూసి అది అలవాటు చేసుకున్నాం. అందుకు దాంట్లో అన్ని క్లబ్ అవుతాయి. పాజిటివ్ వచ్చింది కాబట్టి మనకు ఇది. ఇప్పుడు కూడా మీరు ఇదే విషయంలో మీరు తీసుకోండి, ఇదే విషయం పెద్ద చార్ట్ అది చూపియబా. అది ఇక్కడ చూడండి. ఇప్పుడు లగ్నాకస్పు సబ్ లార్డ్ కేతు అవన్నీ ఏం చూడకుండా చూడండి. ఇక్కడ 1 and 8 వచ్చిందా? ఇక్కడ చూడు 2, 7, 9 మారక బాధక వచ్చిందా? ఇక్కడ ఏముంది? ఇంకా మారక బాధక ఏదో ఒకటి ఉంది. ఓకే, అయిపోయింది. పాజిటివ్ ఇచ్చినాడు, సరిపోయింది. కానీ మనము 3 స్టెప్పులు చూస్తే కూడా అట్లా 2 వచ్చినా కూడా నెగటివ్ వచ్చినా వాడు పాజిటివ్ లో ఉన్నాడు కాబట్టి వాడు ఆత్మహత్యను సూచిస్తున్నాడు. అది పక్కన పెట్టుకో. నిర్ణయానికి రావడానికి లేదు. ఇక్కడ 2వ వాడు ఉన్నాడు, 8th చెక్ చేయాలా. వీని చెక్ చేసిన తర్వాత నువ్వు నిర్ణయం చెప్పాలి, అంతవరకు చెప్పడానికి లేదు. ఇప్పుడు మనకి ఇంతవరకు మ్యారేజ్ రూల్స్ చూసినటి వల్ల ఇట్లా చూస్తా పోయినాము. అన్ని మనకు అదృష్టం కొద్దీ బాగానే వచ్చినాయి, అన్ని పాజిటివ్ గానే వచ్చినాయి. ఎందుకంటే మనం చేసేటివే చెప్తున్నాం వీళ్ళకు పాఠం. అదే అంటే కేతు తగలలేదు అక్కడ. తగలలే, మీకు ప్రాక్టికల్ గా రాలే. కేతు రావు తగలలే. భిన్నమైనటువంటి చాట్లు ఎక్స్పీరియన్స్ చేస్తే వస్తుంది. ఇప్పుడు అన్ని మనము పాజిటివ్ గా ఎట్లంటే కష్టపడకూడదు, మీకు కష్టం అనేది తెలియకుండా ఉండాలా, సులభంగా అర్థం కావాలని అన్ని చేసినటివి, బాగా చక్కగా ఉండేటివి, సిగ్నిఫికేషన్ ఉండేటివి చెప్పుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఇంకా కొంచెం పెద్దగా విన్నారు కదా మీరు.
ఇన్ జనరల్ కేతు ఈజ్ ఇన్ ఈ కాంప్లెక్స్ మెంటాలిటీ ఉంటుంది కదా సార్. అట్లా అది మళ్ళీ దీంట్లో పెట్టద్దు, ఆత్మన్యూనత లేదు మనకు. ఆ మెథడ్ వేరే. మళ్ళా ఇక్కడ కేతు రాహు కేతువులు వచ్చినప్పుడు రాహు అంటే 3 ప్లానెట్స్ గా చూసుకోవాలా. కేతు యాజ్ కేతు, కేతు యాజ్ స్టార్ లార్డ్, కేతు యాజ్ సైన్ లార్డ్, 3గా విభజించుకోవాలా. 3ని చెక్ చేయాలా. చెక్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇప్పుడు 3లో ఇదే ఉంది అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే ఇంకొకటి ఇదే చార్ట్ను మ్యారేజ్ విషయం చెప్పండి. ఇప్పుడు ఎందుకు మనకు వద్దు అయ్యా, ఈ పొద్దు మిమ్మల్ని వదిలేది లేదు, మీకు బాగా అర్థమయ్యేటట్లా పట్టుకొస్తా. మ్యారేజ్ విషయం చెప్పండి. మ్యారేజ్ ప్రామిస్డా ఆర్ నాటా చెప్పండి. ఇప్పుడు చెప్పండి. लग्ना का सब लॉर्ड केतु सर. రైట్. 7th का सब लॉर्ड मून. 7th का ఓకే సార్. లగ్నా का सब लॉर्ड కేతు. కేతు వచ్చేసి 5లో కేతు 5, 7, 11 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది. 5, 7, 11 ఉంది. కమిట్మెంట్ లో 7 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 ఉంది. ప్లస్ పొజిషన్ స్టేటస్ ఉంది. యాజ్ ఏ అసెండెంట్ సబ్ లార్డ్ గా ప్రామిస్ చేశాడు. ఆ తర్వాత 7th సబ్ లార్డ్ చెప్పండి. చెప్పు. 7th సబ్ లార్డ్ మూన్. 7th సబ్ లార్డ్ మూన్ ఇన్వాల్వ్మెంట్ లో 7 and 11 ఉంది. కమిట్మెంట్ లో 7 and 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7 and 11 ఉంది. ఇది యాజ్ ఏ కేతుగా. ఇంకా కేతు సైన్ లార్డ్ గా సాట్రాన్ లార్డ్ గా సరే. జూపిటర్ అనే చార్ట్ అని విచారించు. అదే చార్ట్ వచ్చింది. జూపిటర్ ఇన్వాల్వ్మెంట్ లో 7 and 11 ఉంది సార్. 5, 7, 11 5, 7, 11 ఉంది. కమిట్మెంట్ లో 5 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 ఉంది. యాజ్ ఏ సైన్ లార్డ్ గా ప్రామిస్ చేశాడు. స్టార్ లార్డ్ గా చెప్పు. యాజ్ ఏ స్టార్ లార్డ్ గా సాట్రాన్ 7 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో. కమిట్మెంట్ లో 7 and 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 11 ఉంది. సో 3 విధాలుగా ప్రామిస్ చేశాడు. ఇప్పుడు అర్థమైందా? అట్లా చూడాలా. ఇప్పుడు 3 రకాలుగా పాజిటివ్ వచ్చింది కాబట్టి డంకాబాదే ఇచ్చినావు. ఒకవేళ 2 వచ్చింటే ఇప్పుడు కేతు యాజ్ కేతు పాజిటివ్ గా చెప్పి 7th సబ్ లార్డ్ కూడా కేతు యాజ్ కేతు పాజిటివ్ వస్తే పెళ్లి అవుతాదని చెప్పాలా. ఈ రిప్రజెంటేటివ్స్ నెగటివ్ చెప్పినా కూడా పెళ్లి అవుతుంది. రిప్రజెంటేటివ్స్ ద్వారా నెగటివ్ వచ్చినా పెళ్లి అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒరిజినల్ వాడే కదా. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ వాడు ఒక ఇది ఒరిజినల్. రిప్రజెంటేటివ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ కూడా అటెండ్ అవుతాడు. కానీ అంత పవర్ఫుల్ ఉండదు కదా దానికి. రిప్రజెంటేటివే కాదనను, కానీ ఇక్కడ రిప్రజెంటేటివ్స్ ఇవ్వనంత మాత్రాన మనము భయపడాల్సిన పనిలే. ఇవ్వకపోయినా పర్వాలే. ఇక్కడ నీకు మెయిన్ కేతు యాజ్ కేతు ఇచ్చినాడు కాబట్టి మ్యారేజ్ కేతు యాజ్ ఈ 2 గ్రహాలు ఇవ్వలేదనుకో, దాన్ని పక్కా పెట్టు. కేతు యాజ్ కేతు ఇచ్చినాడు కదా. 7th కర్త సభలాడు ప్రైమరీ కర్త సభలాడు చూడు. వాడు ఇచ్చినాడంటే కనుక ఓకే. వాడు అక్కడ నెగటివ్ ఇచ్చినా అంటే ఇది నెగటివే. అర్థమైందా? తర్వాత ఇదే చాప్టర్లో లవ్ మ్యారేజ్ ఉందా లేదా ఎట్లా చెప్తావు? లవ్ మ్యారేజ్ చెప్పండి. ఫస్ట్ సబ్ లార్డ్ అండ్ 5th సబ్ లార్డ్ 7, 11 కు లింక్ ఉంటే లవ్ మ్యారేజ్ అవుతుంది. చెప్పు నాయన చెప్పు. లగ్నా సబ్ లార్డ్ 5, 7, 11 కనెక్ట్ ఉండాలా. 5th సబ్ లార్డ్ 5, 7, 11 కు సంబంధం ఉండాలి సార్. ముందు 5 or 7 or 11. 5th సబ్ లార్డ్ 7.
ఫస్ట్ కస్ట్ సబ్సబ్లాడ్ చెప్పు ముందు. అసెండెంట్ సబ్సబ్లాడ్ కేతు. ఆ కేతు 5 ఇన్వాల్వ్మెంట్ లో చూపెట్టాడు, 7-11 ఆల్రెడీ చూపెట్టాడు, అప్పుడే చూసాము. 5 ఒకటి చూడాల్సి వచ్చింది దీంట్లో. కమిట్మెంట్ లో 7 ఉంది, ఇన్వాల్వ్మెంట్ లో 5 ఉంది. యాజ్ ఎ సైన్ లార్డ్ గా జూపిటర్ గురు 5, 7, 11 3 ఉంది ఇన్వాల్వ్మెంట్ లోన. కమిట్మెంట్ లో 5 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 ఉంది సార్. ఏ సార్ షాట్రాన్ సార్. ఇంకా సైన్ లార్డ్ చెప్తాను కదా సార్. సైన్ లార్డ్ జూపిటర్, స్టార్ లార్డ్ షాట్రాన్. అంటే సార్ అవి ఆల్రెడీ చూసినాం కదా అని ఓన్లీ 5 వెతుకుతున్నారు. షాట్రాన్ కూడా చూపెట్టాడు సార్ ఆల్రెడీ. ఇప్పుడు 5th సబ్సబ్లాడ్ చూపెట్టాలి సార్. లగ్న సబ్సబ్లాడ్ ప్లస్ 5 ఒకటి చూపెట్టాడు, 5, 7. 5th సబ్సబ్లాడ్ ఇప్పుడు 5, 7, 11 కనెక్ట్ ఉన్నారు సార్. 5th సబ్సబ్లాడ్ మార్స్, 5th సబ్సబ్లాడ్ సాటర్నే. సాటర్న్ అది సాటర్నే సార్. ఇన్వాల్వ్మెంట్ లో సాటర్న్ సాటర్న్ సార్. 7 ఉన్నాడు, ఇన్వాల్వ్మెంట్ లో 7 ఉంది, కమిట్మెంట్ లో 7 and 11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 11 ఉంది. సో లవ్ మ్యారేజ్ అయ్యేకి ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి సార్. ఫిఫ్త్ లేదు కదా, అక్కడ ఫిఫ్త్ లేదు కదండి, ఫిఫ్త్ లేదు కదా. 5th ఇన్వాల్వ్మెంట్ లో లేదు సార్. ఇన్వాల్వ్మెంట్ లో లేదు, కమిట్మెంట్ లో లేదు, మూడిట్లో లేదు. మ్యారేజ్ అయితే ఉంది సార్. మ్యారేజ్ ప్రామిస్ లేదు. ఇప్పుడు లవ్ మ్యారేజ్ అనేప్పుడు ఎట్లా అంటే 5th కు ప్రాధాన్యత ఉంటుంది ఎప్పుడే గాని 5th కస్పు ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ మీరు శాటర్న్ అనేటువంటి వాడు 5th కస్పు సబ్సబ్లార్డ్. ఈ శాటర్న్ అనేటువంటి వాడు ఇక్కడ 7 లో ఉన్నాడే కానీ ఇక్కడ చూడు 5 ఉందా ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో లేదు సార్. ఇది ఉందా లేదు. అంటే ఏమి ఇప్పుడు మనము ఏం చెప్తాము, ప్రైమరీ కస్ప్ ఏదైతుంది లవ్ మ్యారేజ్ వచ్చినప్పుడు, లవ్ అన్నప్పుడు రొమాన్స్ కు 5th కదా. 5th అనేది ఇక్కడ ఉందా, పోనీ ఇక్కడ ఉందా? లేదు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్మెంట్ లో ఉందా? అట్లా లేదు. కాబట్టి ఎత్తిపోతుంది. లేదా లేదు. ఏంటి ఏంటో నా అర్థం కాలే మీరు అడిగినది. ఫేవరబుల్ అది అట్లా కాదు సార్. ఫిఫ్త్ కంపల్సరీ కదా, స్పెసిఫిక్ క్వశ్చన్. కానీ మళ్ళా మనం చెక్ చేయాలా. మీరు అడిగినది తప్పేం కాదు. కొంచెము అనుభవం రావాలా. అనుభవం రావాలంటే మనం చెక్ చేయాలా కొన్ని. కానీ రూల్స్ ఏమిటంటే మెయిన్ గా ఒకటి 7th కస్ప్ సబ్లార్డ్. ఇప్పుడు మ్యారేజ్కి ఏం చేస్తున్నాం, 7th ప్రైమరీ కస్ప్. అది ఇట్లా ఇన్వాల్వ్మెంట్ లో కానీ కమిట్మెంట్ లో కానీ ఉండాలనుకుంటున్నాం కదా. అట్లనే ఇది కూడా 5th అనేది అట్లా ఇట్లా ఉండాలా. ఎక్కడా లేదు ఇది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఫేవరబుల్ ఉంటే చేసొచ్చు సార్, అంతే. అది వేరు. ఇక్కడ ఉండి ఇక్కడ ఉండి ఇక్కడ నెగటివ్ ఉండే చేయొచ్చు అట్లా. అది నా ఉద్దేశం. సార్ ఒకటి ఇప్పుడు ఏం లేదు దీంట్లో, ఏ రూల్స్ సక్రమంగా ఉండవు. మనం కామన్ సెన్స్ ఉపయోగించాలా. ఇప్పుడు ఏం చెప్పినామాడ 7th మెయిన్ కస్ప్ ప్రైమరీ కస్ప్ పెళ్లికి అయినప్పుడు 5 and 7 అనేది ఇటు ఇన్వాల్వ్మెంట్ లో కానీ కమిట్మెంట్ లో కానీ ఉన్నప్పుడు బాగుంటుంది. అంటే స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అంటున్నాం కదా. అట్లా ఇక్కడ స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అయితే 5th అయితేనే కదా నీకు వచ్చేది లవ్ మ్యారేజ్ జరిగేది. ఎప్పుడైతే ఇక్కడ 5th కస్ప్ సబ్సబ్లార్డ్ ఇక్కడ ఇది 5th కస్ప్ సబ్సబ్లార్డ్ శాటర్న్ ఇక్కడ 7 లో ఉన్నాడు, ఓకే మంచిదే. ఇక్కడ 5 అనేది ఏమన్నా ఉందా లేదా? ఇక్కడ 7 and 5 ఉందా? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇక్కడ 5, 7 ఉండి ఇక్కడ 7 ఉంటే ఓకే. ఇక్కడ 5 లేదు కదా.
ఇక్కడ లేదు కదా 5. మళ్ళీ ఈ రెండిట్లలో లేనప్పుడు అంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి కష్టం, జరగదు. అది మనం గ్రహించాలి అని నేను అర్థం చేసుకునేది చెప్తున్నా. నేను అర్థం అంటే ఇప్పుడు ఇంకా ఎవరు చెప్పినా అంతేది సార్. ఇప్పుడు వెంకటేశం సార్ అన్నట్టు 5th కి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఫేవరబుల్ హౌసెస్ కి ఉంటే అంటే సిమ్టమ్స్ ఉండొచ్చు కానీ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు కానీ లవ్ మ్యారేజ్ కాకపోవచ్చు అనేమో. సక్సెస్ కాదు. అదే సక్సెస్ మనం ఏమడుగుతున్నాము? కానీ లవ్ ఇండికేషన్ ఉంటది. లవ్ మ్యారేజ్ ఉందా లేదా అని డైరెక్ట్ క్వశ్చన్ అది. అదే ఓకే. ఇప్పుడు ఇవన్నీ ఎట్లొస్తాయంటే ప్రశ్న శాస్త్రంలో అడుగుతాడు, జాతకంలో రాకపోవచ్చు మనకు. ప్రశ్న శాస్త్రంలో సార్ నాది లవ్ మ్యారేజ్ అయితేదే కాదా, నేను ఒక అమ్మాయిని ప్రేమించిన అయితేదే కాదా అంటాడు. అప్పుడు ఉపయోగపడుతుంది ఇట్లా. ఇప్పుడు ఈ పద్ధతులు తెలుసుకోండి అలా, అప్పుడు ఉపయోగపడుతుంది. అవును. ఆహాహా కాదు. ఎందుకు అడిగినా ఈ ప్రశ్న అంటే అతను మనకు తెలుసు వాళ్ళది లవ్ మ్యారేజ్ కాదు. అది ఎందుకు కాదు అంటే ఇక్కడనే మనకు బాగా కామన్ సెన్స్ మనం ఆలోచిద్దాం. ఇక్కడ 5th సబ్సబ్ మనము మ్యారేజ్ కి 7th సబ్సబ్ చూస్తున్నాం కదా. అట్లనే రొమాన్స్, లవ్ అంటే ఏమి 5th. ఆ 5th సబ్సబ్ ముందు జాగ్రత్తగా పరిశీలించాలి. మిగతా అన్ని పక్కన పెట్టు. 1 and 7 అవి ఎట్లా ఉండని కొంచెం అటు ఇట్లో పర్వాలే. ఇక్కడ 7లో ఉంది, ఇక్కడ 5 అనేది ఉందా? 7, 11 ఉంది కానీ 5 లేదు చూడు. ఇక్కడ అసలు సంబంధం లేక ఇన్ని ఎత్తిపోయా మనకు. కాబట్టి అంటే ఏమి ఇది మ్యారేజ్ కి సంబంధించినదే. ఇక్కడ 7 ఉంది, 7, 11 ఉంది, 7 ఇక్కడ 11 ఉంది అంటే మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అవుతుంది కానీ లవ్ మ్యారేజ్ కాదు. ఎందుకు? 5th అనేది ఇన్వాల్వ్మెంట్ లో కానీ కమిట్మెంట్ లో కానీ లేదు. అది అంటే ఇప్పుడు మీరు ఈ సూయిసైడ్ రూల్స్ బాగా క్షుణ్ణంగా చదవండి. మళ్ళీ ఇంటికి పోయినాక మీరు పడేయాకండి దాన్ని. మళ్ళీ ఒకసారి మీరు సొంతంగా చెయ్యండి. అవి ముందు పెట్టుకొని చెక్ చేయండి.